ఉంటుంటే ఒంటి నిండా గాయాలు పొందినవాడై, అవమానాలు పొందినవాడై, అవమానించబడుతూ ఎగతాళి చేయబడుతూ కూడా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. ఇదేంటి? ఇందా బ్రదర్ గారు చెప్పారు. యాక్చువల్గా శిలువ మీద వేలాడిన వాడు ఏం చేయాలంటే, కింద ఎగతాళి చేస్తూ ఉంటే, హేళన చేస్తుంటేనంట వీరు బూతులు ఆడతారంట. మీ ఇంత బాధపడుతుంటే, ఇంత అవమానాలు పొందుతుంటే ఎగతాళి చేస్తారు, మీ కనికరం లేదా, జాలి లేదు, దయ లేదని బూతులు తిడతారంట, నానా రకాలుగా దూషిస్తారంట. వెంటనే నాలుక సైనికులు వచ్చంట, శిలువ మీద ఉన్నవాడు నాలుక వచ్చి ఏం చేస్తారు? ఆ మాటలు వినపడకుండా నాలుక కట్ చేస్తారంట. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు నాలుక కత్తిరించుకునే విధంగా మాటలేమి మాట్లాడాల. ఏమంటున్నాడు? నన్ను రక్షించడానికి కేకలేశాడా? నన్ను రక్షించడానికి కేకలేయలేదు. ఏమంటున్నాడు? వీరిని రక్షించమని. అర్థమైందా? మనకు యేసుప్రభు తేడా ఏంటంటే, దేవుని బిడ్డల యేసుప్రభు అంటున్నాడు నన్ను రక్షించమని అడగట్లేదు, కానీ వీరందరినీ రక్షించమని కేకలేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే క్షమాపణ దయచే ప్రభు అని అడుగుతున్నాడు. ఇంత తిడుతుంటే, ఇంత కొడుతుంటే, అవమానిస్తుంటే, ఎగతాళి చేస్తుంటే వీరిని కాపాడమంటావేంటి పోయా యేసయ్యా, వీరిని క్షమించమంటావేంటి అని చెప్పి కుడివైపున దొంగ యేసు ప్రభుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడంట. దీన్ని ఏమనొచ్చంటే, అస్తమిస్తున్నటువంటి యేసు ప్రభు వైపు చూశాడు. ఏంటమ్మా? అస్తమిస్తున్నంటే వెలుగుండదు, కాంతి ఉండదు, మహిమేమి ఉండదు. అందరికి ఎలా కనపడ్డాడు యేసు ప్రభు అంటే, కాసేపట్లో గొంతు ఆగిపోయిద్ది, నీరసం వచ్చేసిద్ది, మాట ఆగిపోయిద్ది, ప్రాణం కోల్పోతాడు, తలవాల్చి కళ్ళు మూసేస్తాడు. ఈయన ద్వారా ఒక అద్భుతం కూడా. కానీ కుడివైపున దొంగ అనుకున్నాడు, ఈయన అస్తమిస్తున్న సూర్యుడు కాదు, ఉదయించే సూర్యుడు. హల్లెలూయా. అందరి దృష్టిలో ఆయన అస్తమిస్తున్న సూర్యుడిగా కనబడ్డాడు, కానీ కాదు, ఈ అస్తమిస్తున్న సూర్యుడు ఇక్కడ కనబడుతున్నాడు, కానీ ఈయన ఉదయించే సూర్యుడై ఉన్నాడు. ఈయన నుండి వెలుగు రాబోతా ఉన్నది, ఈయన నుండి బలము రాబోతా ఉన్నది, ఈయన నుండి ప్రత్యేకమైన అభిషేకం దిగబోతా ఉంది. కాబట్టి అభిషేకం వచ్చేంత వరకు, బలము వచ్చేంత వరకు, జ్ఞానం వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను. హల్లెలూయా. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయాన్నే సంతోషాన్ని ఈ అస్తమిస్తున్న సూర్యుడు కొద్ది గంటల్లో, కొద్ది నిమిషాల్లో, కొంతసేపు తర్వాత ఉదయిస్తాడు, బలముగా ఉదయిస్తాడని చెప్పేసి అంట ఆయనకెళ్ళి ఆశతో చూస్తున్నాడంట. ఆశతో చూస్తూ ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్నాడు, ఎడమవైపున ఉన్న దొంగ క్షమాపణ చెప్పండి. ఎడమవైపున దొంగ క్షమాపణ కోరుకోలేదు, కానీ కుడివైపున దొంగ ఏమంటున్నాడంటే, ఈయన అందరూ మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడటం లేదు, ఈయన ప్రార్థనాపరుడై ఉన్నాడు, ఈయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఈయన ముఖంలో తేజస్సు కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మొదటిగా యేసు ప్రభువులో కుడివైపున దొంగ ఏం చూసి? దీనత్వాన్ని చూశాడు. ఏం చూశాడు? దీనత్వాన్ని, సాధు స్వభావాన్ని, తగ్గింపు స్వభావాన్ని చూశాడు. తర్వాత యేసును నిదానించి చూశాడు. తర్వాత ఏమంటున్నాడు? వీరిని క్షమించమని యేసు చేసిన ప్రార్థన విన్నాడు. మనం గమనించుకుంటే వీరిని క్షమించమని యేసు చేసిన ప్రార్థన విన్నాడు. తర్వాత యేసుని పరలోక రాజుగా చెప్పండి, యేసుని పరలోక రాజుగా గుర్తించాడు. మనం గమనించుకుంటే ఇంకా చెప్పాలంటే, యేసులో నేను చనిపోతున్నాను అనే బాధ, భయము, బెదురు ఏమనుందా? ఎలా ఉన్నాడంటే, ఆ మరణ భయం లేదు ఆయనలో. మరణిస్తున్నానంటే మనిషి పడే బాధ యేసు ప్రభులో ఏంటా ధైర్యం, ఏంటా తెగింపు, ఏదా నిరీక్షణ? దేనికో నిరీక్షిస్తున్నాడంటే, ఇక్కడ చనిపోయిన వెంటనే పరలోకానికి అది చూశాడు ఆయన. మనం గమనించుకుంటే, తర్వాత మనం గమనించుకుంటే యేసులో ఏ పాపము కనుగొనలేకపోయానని మాట మనం గమనించగలము. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గనక, యేసు పరలోక రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు దేవుడై ఉన్నాడు. మానవుడెవడు ఈ విధంగా మాట్లాడలేడు, మానవుడు ఈ విధంగా ప్రవర్తించలేడు. ఈయన పరలోకం నుండి వచ్చినటువంటి దేవ కుమారుడు, పరలోక దేవుడు. కాబట్టి ఈయన దగ్గరకు నేను క్షమాపణ కోరుకుంటా, ఈయన దగ్గర నాకు రక్షణ దొరుకుతుంది, ఈయన దగ్గర నాకు పాప క్షమాపణ కలుగుతుంది, కాబట్టి ఈయన మీద ఆధారపడతానన్నాడు. వెంటనే అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏమంటున్నాడు?
ఈ కుడివైపున దొంగకి ఏం కనపడిందంటే యేసు ప్రభు దేవుడుగా కనపడ్డాడు. ఆయన ధరించిన శిలువ సింహాసనంగా. చెప్పండి, మరి రాజు ఉండాలి అంటే కిరీటం కావాలి, రాజుగా గుర్తించాలని సింహాసనం కావాలి, కిరీటం కావాలి, సింహాసనం కావాలి, రాజదండం కావాలి, రాజవస్త్రాలు కావాలి, రాజాభరణాలు కావాలి, సైనికులు కావాలి. మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, కుడివైపున దొంగకి సిలువ సింహాసనంగా మారిపోయింది. హల్లెలూయా. ఆ సిలువే సింహాసనంగా చూశాడు కుడివైపున దొంగ. అంతటితో ఆగిపోకుండా యేసు ప్రభు ధరించుకున్నటువంటి ముండ్ల కిరీటాన్ని రాజ కిరీటంగా చూశాడు కుడివైపున దొంగ. అక్కడితో ఆగిపోకుండా ఒంటి నిండా గాయాలు పొందిన యేసును చూసి ఆ తల నుండి అరికాలు పాదాల వరకు పొందిన గాయాలను ఆ కుడివైపున దొంగ రాజవస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ దేవునిగా, రాజుగా గుర్తించాడు. ఇంకా చెప్పాలంటే ఒంటి నిండా కారి రక్తం చూసి అనుకున్నాడంట, ఒంటి నిండా యేసు ప్రభు వారు బంగారు ఆభరణాలు, రక్తాన్ని ఆభరణంగా, గాయాల్ని వస్త్రంగా, సిలువను సింహాసనంగా, ముండ్ల కిరీటం రాజ కిరీటంగా మార్చుకున్నటువంటి రారాజీన దేవుని కుమారుడై ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. యేసు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా. చాలామంది భూలోకానికి వస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలియట్లేదు. కాదు యేసుప్రభు అన్నాడు, 2 లోకాలు ప్రపంచంలో మనం గమనించుకుంటే 2 రాజ్యాలు ఉన్నాయి. అందులో మనం గమనించుకుంటే ఒకటి పుణ్యకార్యాలు చేస్తే ఎక్కడికి వెళ్తాము చెప్పండి, ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి వెళ్తాం. మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తాం, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. ఆ యొక్క మంచి పనులు ఎలా చేస్తున్నారంటే మనం గమనించుకుంటే పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఒకటి, పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారు, నదుల్లో స్నానాలు చేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే మంచి పని ఉంటే ఆడికి వెళ్ళిపోతున్నారు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మంచి పనులు కాదు, కానీ యేసు ప్రభును దేవుడుగా అంగీకరించాలి, యేసు రక్తంతో పాపాలు కడుక్కోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అవన్నీ చేసిన తర్వాత దాన ధర్మాలు చేయి, నీతి కార్యాలు చేయి, అన్నదానం చేయి, ప్రజలకు మేలు చేయి, తద్వారా పరలోకానికి వెళ్తావు. మనం గమనించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు, ఇష్టానుసారంగా తిరిగాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అదే ఆ మేడ కింద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లాజరు అనే వ్యక్తిని చూడగలుగుతున్నాము. ఆయన ప్రార్థనాపరుడై ఉన్నాడు, భక్తిపరుడై ఉన్నాడు. డబ్బు లేకపోవచ్చు, నీతి ఉన్నది, అధికారం లేకపోవచ్చు, కానీ పరిశుద్ధత ఉన్నది. ఆయన కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున